మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులు, ఆసుపత్రి బెడ్ మీద ఉన్న రోగులు, అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని దివ్యాంగులు, తమ బతుకుబాటకు దిశానిర్దేశం చేసే నేతలను ఎన్నుకునేందుకు ముందుకు కదిలారు. కొండంత కష్టాన్ని పంటి బిగువన బిగబట్టి పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. రాజ్యాంగం తమకు ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకుని తమ కోసం, తమ సాటివారి కోసం తమ పాలకులను ఎన్నుకుని ఇంటి ముఖం పట్టారు. ఓటు హక్కు విషయంలో తమ చైతన్యాన్ని కళ్లకు కట్టారు. ఆ యువకుడికి 2 చేతులు లేవు. అయినా సరే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు. కాలితోనే సంతకం, అదే కాలితో తమ నేతను ఎన్నుకునేందుకు ప్రయత్నం. విజయవంతంగా ఓటేసిన ఆ దివ్యాంగుడి చైతన్యాన్ని మాటల్లో వర్ణించడం ఎవరికి సాధ్యం? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.